అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెము. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు మీకు కేడెముగా ఉన్నాడు. కేడెము అనున్నది యుద్ధోపకరణములలో ఒకటి. దేవుడు అబ్రహామును ఎన్నుకొని పాలు తేనెలు ప్రవహించు కానాను వైపు నడిపించెను. కానీ సగము దూరములోనే లోతును సొదొమ గొమొర ఆకర్షించినందున కానాను దర్శనం నుండి తొలగిపోయెను. ఒక దినమున 4 రాజులు ఏకమై లోతును అతని ఇంటి వారిని చెరకొనిపోయిరి. అప్పుడు అబ్రహాము తన ఇంట నుండిన 318 మందిని తీసుకొని 4 రాజుల మీదకు వెళ్ళి లోతును ఇంటి వారిని తీసుకుని వచ్చెను. అబ్రహాము యుద్ధాభ్యాసములు కలవాడు కాడు, అతడు గొర్రెల కాపరి. లోతు ఎడల గల ప్రేమను బట్టి హఠాత్తుగా ఆసక్తిగా వెళ్ళి విడిపించుకొని వచ్చనే కానీ అబ్రహాము యొద్ద ఎటువంటి యుద్ధోపకరణములు లేకుండెను. నేను యుద్ధమునకు వెళ్ళి జయము పొందితిమి కనుక 4 రాజులు మరలా నా మీదికి వచ్చి దాడి చేస్తే నేనేమి చేయవలనని ఆలోచించుండగా దేవుడు ప్రత్యక్షమై అబ్రహామును పేరు పెట్టి పిలిచి, భయపడకుము, నేను నీకు కేడెము అని సెలవిచ్చెను. అబ్రహాముకు కేడెముగా ఉన్న దేవుడు ఈ దినమున నీకు కూడా కేడెముగా ఉండి నిన్ను సంరక్షించి నిన్ను భద్రపరచునుగాక. ఆమేన్.